அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக் கட்டில் கீழே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தார் போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇழுందేలోర్ ఎంబావాయ్. ఇప్పుడు ఈ 22వ పాసురం యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరినూ తమకెదురెవ్వరూ లేరన్న అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు తప్ప వేరే దిక్కులేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విడిసిన తామర పువ్వు వలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించి నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినిచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందాము కదా. మా వ్రతములకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది. దీని అంతరార్థం ఏమిటంటే, పరమాత్మను పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులు అవ్వాలి, సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాల చెంత వ్రాలి నీవు తప్ప మాకు దిక్కు లేదు, మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తుంది. ఈ పాసురంలో మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కనులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్య రస పూర్ణధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటుంది మన ఆండాళ్ తల్లి. ఇంకా ఇలాంటి ఎన్నో పాసురాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.